మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి శుభం తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమమని దేవుని చేత ఆశీర్వదించబడుతూ మరి ముందుకు కొనసాగుతున్నారని నమ్ముతూ ఉన్నాను. మీరు ఈ యొక్క గాలించుట జల్లించుట అనేటువంటి అంశం మీద అనేక భాగాలు అనేక మరి వర్తమానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. దీన్ని మీరు మరి చూస్తూ వీక్షిస్తూ గమనిస్తూ చదువుతూ మీ జీవితాల్లో వీటిని అవలంబించాలని మా యొక్క ప్రార్థన. ఇదిగో మరి దేవుడు ఈ రీతిలో మీ ముందు మరొకసారి మరొక అంశంతో మరొక వర్తమానాన్ని దేవుడు మనకు దయచేసినందుకు నేను దేవునికి ఎంతో వందనస్తున్నాను. గమనించండి ప్రియులారా, మన గురించి ప్రార్థన చేయండి, పరిచయం గురించి ప్రార్థన చేయండి. ఇంకా అనేకమైన అంత్యకాల సంఘటనల గురించి మనం తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి దేవుడు కృపచూపులాగున మరి మీరు ప్రార్థన చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనము ఆధారం చేసుకొని మరి గాలించుట జల్లించుట అనే ఈ అంశం మీద సంఘము ఏ రీతిలో గాలింపబడుతుందో, సంఘము గాలించబడినప్పుడు జల్లెడ వేయినప్పుడు మరి పరిస్థితులు ఎలా ఉంటాయో అనేక పర్యాయాలు మనం నేర్చుకున్నాం. అయితే అతి ప్రాముఖ్యమైనటువంటి సంఘటన ఘట్టం ఏమిటి అంటే, ఎప్పుడైతే ఆ జాతీయ ఆదివారము చట్టము అమలులోకి వస్తుందో అది క్లిష్టమైన పరిస్థితి. ఎందుచేతనంటే ప్రపంచవ్యాప్తముగా ఏ క్రైస్తవుడైనా, ఏ డినామినేషన్కి చెందినా, ఏ సంస్థకు చెందినా, నువ్వు ఏ సంఘంలో ఆరాధిస్తూ ఉన్నా, నీకు ఏ సంఘ కాపరి నీకు కాపరిగా ఉన్నా, మరి నువ్వు ఏ పుస్తకాన్ని చదువుతున్నా, ఏ గ్రంథాన్ని చదువుతున్నప్పటికీ క్రైస్తవుడిగా నీవు నేను మనమందరము ఒక తీర్మానం తీసుకోవాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. అది ఎప్పుడు జరుగుతుంది? ఇంతవరకు కూడా అనేక మంది ఆదివార సంఘాల్లో ఉన్నారు. ఇంతవరకును మీరు ఆదివారాన ఆదరించారు, ఆదివారం ఆరాధించారు, ఆదివారాన సంఘాలకు వెళ్ళారు. అది బాగానే ఉంది. కాకపోతే మీకు తెలియకుండానే, సత్యము తెలియకుండానే ఇంతవరకును సత్యము నుండి మిమ్మల్ని చాలామంది మరి కాపాడుతూ ఆ యొక్క సత్యము తెలియకుండా మీకు దాచిపెట్టారు. కానీ గమనించండి ప్రియులారా, ఈ జాతీయ ఆదివారము చట్టం అమలుకు వచ్చినప్పుడు సబ్బాతు గురించి మీరు తెలుసుకుంటారు. పరిశుద్ధ గ్రంథముకు చదివినప్పుడు ఈ యొక్క సెవెంత్ డే సంఘము విశ్వాసులు సబ్బాతు గురించి ఎక్కువగా ప్రస్తావించినట్లయితే అప్పుడు మరి ప్రభుత్వాలు చేసేది సబబా లేకపోతే పరిశుద్ధ గ్రంథము చెప్పేది వాస్తవా అని తెలుసుకుంటారు. అప్పుడు మనము తుది నిర్ణయాన్ని తీసుకుంటాం. ఇదిగో నేను బైబిల్ పరంగా దేవుడు చెప్పిన ఈ పరిశుద్ధ ప్రకారంగా ధర్మశాస్త్రాన్ని నేను అనుసరించి సబ్బాతును మరుముఖ్యంగా పాటించి పరలోకానికి వెళ్తాను అనే నిశ్చయం మీరు తీసుకుంటారా? లేకపోతే ఈ సబ్బాతుని విడిచిపెట్టి మరి ప్రాణహాని ఉంది కాబట్టి, ప్రభుత్వాలు ఒత్తిడి చేస్తున్నాయి కాబట్టి, నేను ఆదివారం ఆరాధించకపోతే నన్ను సంహరిస్తారు కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి నేను లోబడి దేవునికి అవిధేయుడై పరలోకాన్ని కోల్పోతానని మీరు నిశ్చయం చేసుకోవాలి. గమనించిన ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యం. చెప్పాను, అక్టోబర్ 21వ తారీఖున 1884 సంవత్సరంలో వారు మరి యేసు ప్రభు వస్తాడని వారు ఆశించినప్పుడు 22వ తారీఖున రాలేదు కనుక ఒక రోజు ముందు 50,000 నుండి 1,00,000 మంది ప్రజలు ఏం చేశారు? వారు ఆస్తులు విడిచిపెట్టి, వారు ఆస్తులు అమ్ముకొని ఉద్యోగాలకు రిజైన్ చేసేసి వారు యేసు వస్తున్నాడని చెప్పి ఆ కొండ మీద వారు వేచి ఉన్నారు. రోజంతా వెయిట్ చేశారు. మరి ఆ అక్టోబర్ 22వ తారీఖున యేసుక్రీస్తు రాలేదు, ఆ రాత్రి రాలేదు. ఆ మధ్యరాత్రి తెల్లవారుజామున చూస్తే యేసు ప్రభు రాలేదు. 50,000 నుంచి 1,00,000 మందికి పోగబడినటువంటి ఈ ప్రజలు, ఈ మిలరైట్స్ అనే వారు ఏం చేశారు? అందరూ కూడా వారి సంఘాలకు వెళ్ళిపోయారు. వారు విశ్వాసాన్ని కోల్పోయారు. ఏమైంది? కేవలము 50 మంది మాత్రమే నమ్మకమైన విశ్వాసులుగా వారు జీవించారు. గమనించండి ప్రియులారా, ఆదివారపు చట్టం ఎప్పుడైతే అమలులోకి వస్తుందో ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి సంఘములో నెలకొంటుంది. ఎప్పుడైతే ఈ సంఘము ఈ క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటుందో అబద్ధపు క్రైస్తవులు, వేషధారులు సంఘం నుండి ఆ సమయంలో వెళ్ళిపోతారు. కాబట్టి ఈ జాతీయ ఆదివార సంఘము ఆదివారపు చట్టం ఎప్పుడైతే అమలుకు వస్తుందో, జాతీయ ఆదివారపు చట్టము ఎప్పుడైతే అమల్లోకి వస్తూ ఉందో
మన సంఘాల్లో ఇంతవరకు ఉన్న అబద్ధికులు, ఇంతవరకు చలామణి అవుతున్నటువంటి నాయకులు, ఇంతవరకు మరి అబద్ధపు బోధలతో నిండి ఉన్న బోధకులు మన సంఘములో నుండి వారు పారిపోతారు, వారు వెళ్ళిపోతారు. ఎందుకంటే శ్రమను సహించక, హింసను సహించక, భయపడి ప్రాణాపాయం ఉంది కాబట్టి వాడు వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుంది తెలుసా అండి? సంఘములో గోధుమలు గురుగులు ఉన్నాయి కనుక గురుగులు వెళ్ళిపోతాయి, గోధుమలు ఉంటాయి. నిజమైన వారు కదండి, దేవునికి విధేయత కలిగిన వారు, దేవునికి మరి ఎల్లప్పుడూ కూడా విధేయత చూపుతూ ఆజ్ఞలు గైకొనుచు ఎన్ని కష్టాలు వచ్చినా నమ్మకమైన వారుగా ఉన్నవారు మాత్రమే సంఘములో నిలబడి ఉంటారు. ప్రస్తుతం మన సంఘాలు చూసుకుంటే అంతా సవిగా బాగుంటుంది. సంఘములో 1000 మంది ఉన్నారు, మా సంఘములో 5000 మంది ఉన్నారు, మా సంఘంలో 500 మంది ఉన్నారని చెప్పుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ ఆ 500 కానీ 100 మంది 10 మందిలో నిజంగా దేవుని ఆరాధిస్తూ, దేవునికి విధేయుడై భయపడుతూ, పాపాన్ని విసర్జించి దేవునికి భయపడుతూ జీవిస్తున్న విశ్వాసులు మనలో ఎంతమంది ఉన్నారో అది ఒక ప్రశ్నగా మనం వేసుకోవాలి ప్రియులారా. ఒక ఇంగ్లీష్లో స్టేట్మెంట్ ఉంది, ద చర్చ్ విల్ నాట్ ఫాల్, ఇట్ విల్ నాట్ ఫాల్. అంటే అది అనగా సంఘము పడిపోదు. దాని అర్థం ఏమిటి? అది అని అర్థం ఏమిటి? ఇట్ which does not fall consists only of individuals who are overcomers and fully obedient. అది అన్నప్పుడు, అదే సంఘం అన్నప్పుడు వ్యక్తులు, కదవైందా? సంఘములో ఉన్న వ్యక్తులు వారు వ్యక్తిగతంగా దేవునికి విధేయుడై వారు అధిగమించి వారు జయాన్ని పొంది దేవునికి పరిపూర్ణంగా విధేయతలు కలిగి ఉంటారు, వారు వ్యక్తులుగా ఉన్నారు. అది అనగా ద చర్చ్ విల్ నాట్ ఫాల్ మీన్స్ ద ఇండివిజువల్స్ విల్ నాట్ ఫాల్ బికాస్ దే ఆర్ ఓవర్కమర్స్ అండ్ ఫుల్లీ ఒబీడియంట్ టు గాడ్. దేవునికి పరిపూర్ణంగా విధేయతులై వారు జయించిన వారు కనుక వ్యక్తిగతంగా వారు పడిపోరు. ఇది దాన్ని గమనించుకోవాలి. రెండవది, ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్గనైజేషన్. ఇట్ అన్నప్పుడు, సంఘం అన్నప్పుడు అది ఒక సంస్థ కాదు, అది కేవలము అది అర్థం ఏమిటి? విశ్వాసులు, నమ్మకమైన యేసు రాకడ కొరకు అపేక్షిత విశ్వాసులు. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఫెయిత్ఫుల్ అడ్వెంట్ బిలీవర్స్. సంఘము పడిపోదు అన్నప్పుడు అర్థం ఏమిటి? మనము గమనించుకున్నట్లయితే మనం ఒక ఆర్గనైజేషన్గా వీఆర్ నాట్ టెస్టెడ్ యాజ్ అన్ ఆర్గనైజేషన్, బట్ వీఆర్ టెస్టెడ్ ఇండివిజువల్లీ. ఇది గమనించుకోండి, ఇది గమనించుకోవాలి. మనము వ్యక్తిగతంగా పరీక్షించబడతాం. ఒక కాన్ఫరెన్స్గా, ఒక సెక్షన్గా, ఒక యూనియన్గా, ఒక డివిజన్గా, లేకపోతే ఒక జనరల్ పరీక్షించబడడం. దేవుడు పరీక్షించినప్పుడు మనల్ని వ్యక్తిగతంగా పరీక్షిస్తాడు, నిన్ను పరీక్షిస్తాడు, నన్ను పరీక్షిస్తాడు. జస్ట్ బికాస్ ది ఎంటైర్ కాన్ఫరెన్స్ ఈజ్ సేడ్ డస్ నాట్ మీన్ ఐ విల్ సేడ్. అయితే కుటుంబంలో తండ్రి విశ్వాసుడు కాబట్టి ఆ తండ్రి యొక్క విశ్వాసము కొడుకుని రక్షించలేదు, తల్లి విశ్వాసురాలు కనుక కొడుకుని రక్షించలేదు. ఎవరి విశ్వాసము వాళ్ళదే. ఒక కుటుంబంలోనే దేవుడు ఎంతగా సూక్ష్మంగా ఆయన పరిశీలన చేస్తే ఒక సంస్థగా చూచినప్పుడు మనము వ్యక్తిగతంగా పరీక్షించబడతాము, వ్యక్తిగతంగా రక్షించబడతాము. కేవలము బాప్టిజం తీసుకున్నాను కాబట్టి, 7th డే సంఘములో నేను విశ్వాసిని కాబట్టి, సభ్యుడి కాబట్టి, నాయకుడిని కాబట్టి నేను రక్షించబడలేను. నేను జీవించిన విధానము దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనుచు, విధేయత చూపుచు, ఆయన చూచి ముందుకు వెళుతున్నట్లయితేనే మనం పరలోకానికి వెళతాం. అయితే మరొక విషయాన్ని ఈరోజు ప్రస్తావిస్తాను. అట్ దట్ టైమ్ a majority of Sabbath keepers will forsake us. ఎప్పుడది? జాతీయ ఆదివారం చట్టం ఎప్పుడైతే అమల్లోకి వస్తుందో, ఎప్పుడైతే అది అమెరికాల దేశంలో ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుందో, ప్రతి దేశము కూడా ఈ చట్టాన్ని అమలుకు వస్తుందో, ఏం జరుగుతున్నప్పుడు సబ్బాతు ఆచరించేవాడు అనేక మంది మనలను విసర్జిస్తారు. అంటే ఎంతకాలం మనలో ఉండి, ఎంతకాలము సంస్థలో ఉండి, సంఘములో ఉండి, ఇన్ని సంవత్సరాలు దశాబ్దాలుగా సబ్బాతును ఆచరిస్తూ, శనివారం వెళ్ళి ఆరాధిస్తూ, పాటలు పాడి, ప్రసంగాలు చేసి, అయితే బాప్తిస్మ పొంది, బైబిల్ చదివి, ప్రార్థన చేసుకొని అనేక కార్యకలాపాలు ఉన్న చాలామంది కూడా భయముతో, వణుకుతో ఈ జాతీయ ఆదివారం చట్టం అమలుకు వచ్చినప్పుడు దాన్ని మనము అంగీకరించకపోతే మరణ శాసనం వస్తుందని చెప్పి భయపడి వారు ప్రాణాన్ని రక్షించుకోవడానికి దేవుని విడిచిపెట్టి, సబ్బాతుని విడిచిపెట్టి,
ఏం చేస్తున్నారు వాళ్ళు? సంఘాన్ని, సత్యాన్ని విడిచిపెడతారు, మళ్ళీ విసరిస్తారు. అందరూ చూస్తే నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఐ వాంట్ టు బ్రింగ్, ద కౌంటర్ వర్కర్స్ విల్ బి పర్జ్డ్. ఏనాడు? ద కౌంటర్ వర్కర్స్ విల్ బి పర్జ్డ్. గమనించుకోండి, చాలా చాలా జాగ్రత్త వహించాలా. మనం గమనించుకున్నట్లయితే ఒకటి మాత్రం గమనించుకోవాలి, సంఘము ఏం చేస్తామని చెప్పినట్టుగా వ్యక్తిగతంగా మనము పరీక్షించబడతాం. We will not be tested as an organization, as a union conference or a local church. ఒక స్థానిక సంఘముగా, ఒక కాన్ఫరెన్స్గా, ఒక సెక్షన్గా, ఒక యూనియన్గా, ఒక డివిజన్గా మనం పరీక్షించబడము. కానీ దేవుని యొక్క విశ్వాసులుగా వ్యక్తిగతంగా దేవుడు మనలను ఆ జలిలో వేస్తాడు అని గమనించుకోవాలి. ద టెస్టింగ్ విల్ బి పర్సనలీ అప్లైడ్. వ్యక్తిగతంగా దేవుడు నిన్ను పరీక్షిస్తాడు, వ్యక్తిగతంగా నన్ను పరీక్షిస్తాడు. గమనించండి, షడ్రకు, మేషకు, అబేద్నెగోను వ్యక్తిగతంగా దేవుడు పరీక్షించాడు. దానియేలును వ్యక్తిగతంగా పరీక్షించాడు. వారు విశ్వాసాన్ని కాపాడుకున్నారు కాబట్టి దేవుడు వారిని కాపాడు. నో లోకల్ స్టేట్ వైడ్ ఆర్ నేషనల్ ఆర్గనైజేషన్ కెన్ డూ అవర్ థింకింగ్ ఫర్ అస్. కదా గమనించండి, ఒక సంస్థ, మన సంఘ సంస్థ కానీ, మన చర్చ్ బోర్డు కానీ, మన సెక్షన్ కానీ మన కొరకు తీర్మానం తీసుకోదు. నా ఆధ్యాత్మిక జీవితం కొరకు, నా యొక్క పరలోక స్థితి కొరకు వారు నిర్ణయం తీసుకోరు. నేను వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు సబ్బాతును ఆచరించాలంటే సంఘము కానీ లేకపోతే ఒక సంస్థ నాకు తీర్మానం తీసుకోదు కదండి. నేను తీసుకోవాలి. నేను దేవుని వైపు ఉన్నానా, సాతాను వైపు ఉన్నానా? సబ్బాతును ఆచరించాలా, ఆదివారం ఆచరించాలా? కాబట్టి ఎవరు కూడా మన కొరకు తీర్మానం తీసుకోరు. ఎవరు కూడా మన కొరకు వారు శ్రమ పోలవరు. ఎవరు కూడా మన కొరకు వారు పరలోకి వెళ్ళరు. నేనే తీర్మానం తీసుకోవాలి, నేనే శ్రమ పడాలి, నేనే పరీక్షించబడాలి. ఆ పరీక్ష నెగ్గినప్పుడు నేనే పరలోకానికి వెళతాను. కనుక ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా వహించాలని చెప్తున్నాను. మనం ఏం నేర్చుకోబోతుందో తెలుసండి, ఈ యొక్క సబ్బాతును ఆచరించే చాలామంది కూడా జాతీయ ఆదివారం చట్టం అమలుకు వచ్చినప్పుడు మీరు గమనిస్తే చాలామంది మనల్ని విసర్జించి మనల్ని విడిచి వెళ్ళిపోతారట. చాలా ద కౌంటర్ వర్కర్స్ విల్ బి పర్జ్డ్. ఎవరైతే మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, ఎవరైతే మరి సత్యానికి వ్యతిరేకంగా ఉంటున్నారో, ఎవరైతే సత్యాన్ని అన్వేషించకుండా వ్యతిరేకంగా ఉంటారో గమనించండి, వీరిని దేవుడు తొలగిస్తాడు. ప్రియులారా, తొలగిస్తాడు దేవుడు. ఇది చాలా ప్రాముఖ్యంగా గమనించండి. లాస్ట్ డే ఈవెంట్స్, పేజ్ 175, పారాగ్రాఫ్ 1. నేను చదువుతాను, ఇంక చదవండి. దోస్ హూ హ్యావ్ హ్యాడ్ ద ప్రివిలేజెస్ అండ్ ఆపర్చునిటీస్ టు బికమ్ ఇంటెలిజెంట్ ఇన్ రిగార్డ్ టు ద ట్రూత్ అండ్ యెట్ హూ కంటిన్యూ టు కౌంటరాక్ట్ ద వర్క్ ఆఫ్ గాడ్ వుడ్ హ్యావ్ అకంప్లిష్డ్ విల్ బి పర్జ్డ్ అవుట్. For God accepts the service of no man whose interest is divided. అంటే సంఘములో ఉంటూ వివేకముతో, జ్ఞానముతో ఉంటూ అనేక అవకాశాలు ఉన్నా, అనేక మరి సందర్భాల్లో దేవుని యొక్క పనిని వీరు ముందుకు కొనసాగించకుండా ఆటంకపరుస్తూ ఉంటే వీరిని దేవుడు తొలగిస్తాడు. ఒక ప్రశ్న వేసుకుందాం. నేను సంఘములో ఉన్నా, దేవుని సేవలో ఉన్నాను, దేవుని సేవను ముందుకు తీసుకువెళుతున్నానా? దేవుని సేవకునిగా, నేను విశ్వాసిగా దేవుని యొక్క సేవకు నేను ప్రోత్సాహిస్తున్నానా? దేవుని సేవను ముందుకు తీసుకువెళుతున్నానా? దేవుని సేవను బలపరుస్తున్నానా? లేదా ఎన్ని అవకాశాలు ఉన్నా నా పలుకుబడి బట్టి, నా అధికారాన్ని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి దేవుని పనికి, దేవుని విశ్వాసులకు నేను ఆటంకంగా ఉన్నానా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం దేవునికి ఆటంకంగా ఉంటామో, ఎప్పుడైతే దేవుని పనికి మనము ఆటంకవాదులుగా ఉంటామో, ఎప్పుడైతే దేవుని పనికి వ్యతిరేకంగా పని చేస్తామో గమనించండి, అటువంటి వారిని దేవుడు తొలగిస్తాడు అని చెప్తున్నాడు. ఎవరికైతే మరి ద్విమనస్కు, 2 మనస్సులు ఉంటాయో అటువంటి మనస్సును దేవుడు తొలగిస్తాడు. గాడ్ ఓన్లీ యాక్ట్స్ ఆన్ సర్వీస్ ఆఫ్ మ్యాన్ హూస్ ఇంట్రెస్ట్ ఈస్ డివైడెడ్. గమనించండి, ఏ మనిషి వ్యక్తి కూడా దేవుని యొక్క మనస్సు మీద, దేవుని యొక్క మరి పరిచర్య మీద, దేవుని సువార్త మీద మనసు ధ్యాస ఉంటేనే అటువంటి వ్యక్తి యొక్క పరిచర్యను దేవుడు అంగీకరిస్తాడు. కాలేతంగా. రెండవది, లార్జ్ నెంబర్స్ విల్ లీవ్. వేలాది ప్రజలు, లక్షలాది ప్రజలు, అనేక గొప్ప సమూహము ఈ యొక్క సత్యాన్ని, సంఘాన్ని విడిచిపెడతారు. ఎప్పుడు? జాతీయ ఆదివారం చట్టము అమలులోకి వచ్చినప్పుడు.
ఇప్పుడు బాగానే ఉన్నాం, ఇప్పుడు భయం లేదు, ఇప్పుడు ఎటువంటి అపవాది లేడు, లేకపోతే మనకు మనకు బయట నుంచి ఎటువంటి ఒత్తిడి లేదు, ప్రభుత్వాల నుంచి ఒత్తిడి లేదు. శనివారం మనం ఆరాధించుకుంటుంటే మీరు ఎవరో వచ్చి తలుపులు మూసేయండి, మీరు వెళ్ళిపోవడం లేదు. మన ఆహ్లాదంగా ఉంది. గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా సంఘం జరుగుతుంది. సబ్బాతున వెళ్ళినా వెళ్ళకపోయినా ఆశీర్వాదాలు వస్తున్నాయి. మనం క్షేమంగా ఉన్నాం, మన బిడ్డలు క్షేమంగా ఉన్నారు, మన కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి, మన సంఘాలు క్షేమంగా ఉన్నాయి, మన అధికారం బాగానే ఉంది, మన డబ్బులు బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ విశ్వాసం చాలా మందిలో లేదు. మన సంఘాలు ఈరోజు చూసుకుంటే, మన సంఘాలు ఈరోజు మనం చూస్తే సంఘానికి ఎంతమంది వస్తున్నారు ఈరోజు సబ్బాతున ఈరోజు సబ్బాతుగా ఎంతమంది పరిశుద్ధంగా ఆచరిస్తూ ఉన్నారు. కోవిడ్ టైంలో చూసుకున్నప్పుడు, ఈ యొక్క మహమ్మారి టైంలో సంఘాలు మూతపడినప్పుడు ప్రతి గృహము దేవుడు సంఘాన్ని చేశాడు. ప్రతి గృహమే ఒక సంఘం. అయితే సంఘం ఎప్పుడు తెరుస్తుందా, ఎప్పుడు సంఘ తలుపులు తెరవబడతాయని అనేక మంది వేచి ఉన్నారు. కానీ సంఘ తలుపులు తెరవబడినప్పుడు మనలో చాలామంది కూడా అవకాశం ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, ఆయుష్ ఉన్నా, బలం ఉన్నప్పటికీ సంఘంలో ప్రవేశించటం లేదు. ఒకవేళ అనారోగ్యంగా ఉంటే అది వేరే కారణం. మనం బలహీనంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, మన ఇంట్లో ఎవరైనా బలహీనంగా అనారోగ్యం ఉంటే వారు చూసుకుండా ఉండిపోవచ్చు, పర్వాలేదు. కానీ అన్ని అవకాశాలు ఉండి అన్ని అవయవాలు పనిచేస్తున్నప్పటికీ మనం బాగానే సంఘాలు వెళ్ళలేకపోతున్నాం ఈరోజు. కానీ సమయం రాబోతున్న ప్రియులు గమనించండి, ఆదివారం చట్టం వచ్చినప్పుడు చాలామంది కూడా సంఘాన్ని విడిచిపెడతారు. Testimonies Volume 4, page 89, paragraph 2. The shaking of God blows away multitudes like dry leaves. చూడండి ఏమన్నాడు? The shaking of God blows away multitudes like dry leaves. ఎండిపోయిన ఆకుల వలె దేవుడు సంఘాన్ని గాలించినప్పుడు ఎగిరిపోతాడు ప్రజలు. అనేక మంది, వేల కొలది ప్రజలు, అనేక జన సమూహాలు ఈ దేవుడు సంఘాన్ని గాలించిన సమయంలో ఎండిపోయిన ఆకుల వల్ల ఎగిరిపోతారు. ఇప్పటి వరకు బాగానే ఉన్నారు, సంఘంలో ఉన్నాం. కానీ గమనించండి, ఎండిపోయిన ఆకు ఎలా ఉంటుంది? తేలిగ్గా ఉంటుంది, బరువు ఉండదు. ఎటు పెడితే గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోతుంది. ఆ గాలి ఎటైనా తీసుకువెళుతుంది. ఎందుకంటే వాటికి దానికి ఆ బలము లేదు. కాబట్టి ఎండిపోయిన మృత స్థితిలో, మరణ స్థితిలో ఆకు ఉంది, చనిపోయే స్థితి ఉంది కాబట్టి వెళ్ళిపోతుంది. ఈరోజు గమనిద్దాం, నీ స్థితి నా స్థితి ఎలా ఉంది? ఈరోజు మన క్రైస్తవ జీవితము, మన స్థితి ఎలా ఉందో గమనించుకోండి. Testimonies Volume 5, page 81, paragraph 1. Chaff like a cloud will be borne away on the wind, even from places where we see only floors of rich wheat. గమనించండి, గాలి వీచినప్పుడు పొట్టు ఏ విధంగా అయితే గాలి చేత అది కొట్టుబడుతుందో, అలాగే అనేక ప్రాంతాల నుంచి ఈ పొట్టు అలా కలిసిపోతుందట, ఎగిరిపోతుంది. గమనించండి ప్రియులారా, చాలామంది కూడా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు. When God's law is despised, the majority will forsake us. ఎప్పుడైతే దేవుని యొక్క ధర్మశాస్త్రము అది తృణీకరించబడిందో, త్రొక్కబడిందో, అనేక మంది మనలను విడిచిపెడతారు. గమనించ మరొకసారి, ఎప్పుడైతే దేవుని యొక్క ధర్మశాస్త్రము తృణీకరింపబడుతుందో, తోసివేయబడుతుందో, అపవిత్రపరచబడుతుందో, అనేక మంది మన నుంచి విడిచిపెడతారట. సూన్ గాడ్స్ పీపుల్ విల్ బి టెస్టెడ్ బై ఫైరీ ట్రయల్స్ అన్నాడు. అనేకమైనటువంటి క్లిష్ట పరీక్షల్లో దేవుని యొక్క ప్రజలు ఉంటారు. వారు ఇటువంటి పరీక్షించబడతారు. అండ్ ద గ్రేట్ ప్రపోర్షన్ ఆఫ్ దోస్ హూ నౌ అపియర్ టు బి జెన్యూన్ అండ్ ట్రూ విల్ ప్రూవ్ టు బీ అ బేస్ మెటల్. ఇప్పుడు పరీక్ష లేనప్పుడు, శ్రమకాలం లేనప్పుడు, ఇంతవరకు మనము మంచి లోహముగా, అంటే మంచి మెటలుగా, బంగారు లోహముతో ఉన్నట్లు కనపడతారు. కానీ శ్రమ వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, జాతీయ ఆదివారము చట్టం అమల్లోకి వచ్చినప్పుడు, దేవుడు సంఘాన్ని గాలించినప్పుడు ఏమవుతుంది? అనేక మంది వారి నిజ స్వరూపము బయలుపడుతుందన్నారు.
ఎంతవరకును వీరు అందంగా ఉన్నారు, ఎంతవరకును వీరు బాగా ఉన్నారు, ఎంతవరకును వీరు క్రైస్తవులుగా మరి బలవంతులుగా ఉన్నట్లుగా కనపడ్డాం. మన వస్త్రధారణ, మన బట్టలు బట్టి, మన ఆలోచన బట్టి, మన భాషను బట్టి మనం ఎంతవరకును ఎంతో బలవంతులైన క్రైస్తవులుగా ఉన్నామనిపిస్తున్నాం సంఘానికి. కానీ ఎప్పుడైతే ఈ క్లిష్ట పరిస్థితి వస్తూ ఉందో, ఎప్పుడైతే దేవుడు సంఘాన్ని పరీక్షిస్తాడో, జాతీయ ఆదివారం చట్టం అమలుకు వచ్చినప్పుడు అసలు ప్రతి ఒక్కరి యొక్క నిజ స్వరూపం ఏమిటో, మన క్రైస్తవ స్థితిగతులు ఏమిటో, అసలు మన విశ్వాసులుగా ఉన్నామా, బుద్ధిగల కణికులుగా ఉన్నామా, బుద్ధి లేని కణికులుగా ఉన్నామా అని అప్పుడు మనకు కనపడుతుంది. ప్రియులారా, ఈరోజు సంఘములో మనం చూసినప్పుడు ఎవరు ఎటువంటి వాళ్ళు మనకు తెలియకపోవచ్చు, పరిపూర్ణ జ్ఞానము నీకు నాకు లేకపోవచ్చు, గమనించండి ప్రియులారా. కానీ రాబోతూ ఉంది. అది వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా పరీక్షలో పెడతాడు. పరీక్ష పెట్టినప్పుడు నీవు నేను మనం జాగ్రత్తగా వహించాలి. ఒక ప్రశ్న వేసుకుందాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నేను వెనుదిరిగి చూసినప్పుడు నా క్రైస్తవ జీవితము ఈ పాటిది. ఇంతకాలము, ఇన్ని సంవత్సరాలు నేను క్రైస్తవ జీవితంలో ఉన్నాను కదా, ఇంతకాలము నేను క్రైస్తవుడిగానే చలామణి అవుతున్నాను కదా, ఈ సంస్థలో ఉన్నాను కదా, కానీ నా స్థితిగతులు ఏమిటో ఒక్కసారి నీవు నేను పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఎందుచేతనంటే ఇది చాలా అతి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాం కదండి. గమనించండి, దేవుని యొక్క సత్యాన్ని అనుసరిస్తున్న మనము దయచేసి మనము దేవుని సంఘాన్ని విడిచిపెట్టకుండా, ఆల్ విల్ బి ఇండివిజువల్లీ టెస్టెడ్. ద సూపర్ఫిషియల్ మోడర్నిస్ట్ విల్ టోటలీ అబాండన్ ద ట్రూత్ వెన్ ద క్రైసిస్ హిట్స్ అన్నాడు. చూసారా, మనము వ్యక్తిగతంగా పరీక్షించబడతాం. పైగా మిడిమిడిగా ఉన్నటువంటి మరి ఈ క్రైస్తవులందరూ కూడా సత్యాన్ని విసర్జించి ఈ సంఘాన్ని, సత్యాన్ని విడిచి వెళ్ళిపోతారని మనం తెలుసుకుంటున్నాం. గమనించండి ప్రియులారా, దేవుడు రాబోతూ ఉన్నాడు, మన యేసు ప్రభువు రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఈ సంఘము ఎత్తపడాలి. ఆయన వచ్చినప్పుడు సంఘం అందరూ కూడా పరలోక రాజ్యంలో చేరాలి. ఈ స్వచ్ఛమైన సంఘము, మరి కళంకలేని సంఘము, ఎటువంటి మచ్చలేని సంఘముగా దేవుడు మన సంఘాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రభువా, నేను ఈ అంత్యకాలము జీవిస్తున్నా, నేను ఎన్ని కష్టకాలములు వచ్చినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ, ఎన్ని శోధనలు ఎదురైనప్పటికీ, ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నప్పటికీ నేను విశ్వాసిగా, నేను కడవరి వరకు నిలకడగా ఉంటానని దేవునికి ప్రార్థన చేయవలసిందిగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. గమనించండి, ఈ శీర్షికలో, ఈ అంశంలో మరి షేకింగ్ అండ్ షిఫ్టింగ్ అంటే గాలించుట, జల్లించుట అనే అంశం మీద ఈ అనేక భాగాలు మనం చేస్తాం. వాక్యాన్ని విన్నాం. ఈ ప్రతి భాగాన్ని మీరు వినండి, మీరు తరచుగా మరలా 2-3 సార్లు వినండి, మీరు నేర్చుకోరండి, పరలోక రాజ్యానికి సిద్ధపడండి. అటువంటి సిద్ధపాటు దేవుడు మీకు మన కలుగజేయాలని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, విన్న వాక్యమును బట్టి మా జీవితాలను చక్కపెట్టుకొని మేము నమ్మకమైన దాసులుగా నీకు విధేయత కలిగి జీవించలాగిన సహాయం చేయమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశ్రయించునుగాక. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకును మరి మన పరిచర్య గురించి నాకు ప్రార్థన చేయండి. మనమందరము దేవుని యొక్క సంఘములో ఉన్నాము. విశ్వాసులుగా కలిసి పరలోక రాజ్యానికి వెళ్ళే బాధ్యత దేవుడు మీకు మనందరికీ కలుగజేయునుగాక. దేవుడు దీవించును.